హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్. ఐపీఎల్ 2026 ఆక్షన్కు ముందు క్రికెట్ ప్రపంచంలో ఓ కొత్త పేరు మారుమోగిపోతుంది. ఆ ప్లేయరే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్. ఇటీవల భారత్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో అతను ఆడిన టెరిఫిక్ ఇన్నింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంగ్లాండ్ తరపున మూడో వేగవంతమైన టెస్ట్ సెంచరీని కొట్టడమే కాదు, రెడ్ బాల్ క్రికెట్లో 45కు పైగా యావరేజ్తో దూసుకుపోతున్నాడు. అతని T20 నెంబర్స్ కూడా పెరుగుతున్నాయి. ఐపీఎల్ 2026 ఆక్షన్లో అతను కొన్ని భారీ బిట్స్ను ఆకర్షించే అవకాశం ఉంది. 2024 నుంచి 29 T20 ఇన్నింగ్స్లో స్మిత్ 23 యావరేజ్తో మరియు 172.7 ఇంప్రెసివ్ స్ట్రైక్ రేట్తో 613 రన్స్ కొట్టాడు. యావరేజ్ అంతగా ఇంప్రెసివ్ కాకపోయినా స్మిత్ T20లో మరింత మెరుగవుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రైట్ హ్యాండిల్ ఒక స్క్వాష్ బక్లింగ్ T20 బ్యాటర్గా మారడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ కలిగి ఉన్నాడు. మరి ఐపీఎల్ 2026 ఆక్షన్లో స్మిత్ను టార్గెట్ చేసే అవకాశం ఉన్న 3 ఐపీఎల్ టీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, చెన్నై సూపర్ కింగ్స్. MS ధోనికి 43 ఏళ్ళు. ఐపీఎల్ 2026లో అతను ఆడతాడా లేదనేది ఇంకా ఖచ్చితంగా తెలియదు. సిఎస్కే సెటప్లో వంశీ బేడి ఉన్నప్పటికీ అతను ఇంకా ఐపీఎల్ డెబ్యూ చేయలేదు. మరోవైపు ఉర్విల్ పటేల్ 2 కేమీలతో ఆకట్టుకున్నాడు. కానీ అది ఫైనల్ లెవెల్లో అతని స్థానాన్ని ధృవీకరించడానికి సరిపోదు. 24 ఏళ్ల జేమీ స్మిత్ ఇక్కడి నుండి మరింత మెరుగవుతాడు కాబట్టి సిఎస్కే అతనిపై సులభంగా ఇన్వెస్ట్ చేయగలదు. అతని ఓవరాల్ నెంబర్స్ అద్భుతంగా లేకపోయినా 2023 నుంచి నెంబర్ 5 మరియు నెంబర్ 6 స్థానంలో స్మిత్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. స్మిత్ ఈ 2 స్థానాల్లో 21 ఇన్నింగ్స్ల్లో 32.65 యావరేజ్తో మరియు 163.2 స్ట్రైక్ రేట్తో 555 రన్స్ చేశాడు. నెంబర్ 2, కోల్కతా నైట్ రైడర్స్. దినేష్ కార్తిక్ 2021లో వెళ్ళిపోయినప్పటి నుండి నైట్ రైడర్స్ ఒక సాలిడ్ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం చూస్తున్నారు. వారికి 2023లో ఫిల్ సాల్ట్ వచ్చాడు మరియు ఆ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ వారికి 10 సంవత్సరాల తర్వాత ట్రోఫీని గెలవడానికి కీలకమయ్యాడు. అయితే కేకేఆర్ అతన్ని వచ్చే సీజన్లో నిలుపులేకపోయింది. కేకేఆర్ స్మిత్ని సైన్ చేయడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించగలదు. నెంబర్ 3, రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ తమ స్కిప్పర్ సంజు శాంసన్ను ఐపీఎల్ 2026 ఆక్షన్కు ముందు ట్రేడ్ చేయవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి మరియు ఇది స్మిత్ లాంటి వారికి ఒక స్లాట్ను తెరవగలదు. 24 ఏళ్ల స్మిత్ రాజస్థాన్ రాయల్స్ యొక్క మిడిల్ ఆర్డర్ గ్యాప్ను పరిష్కరించగలడు. వారు చాలామంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ రాయల్ సెటప్లో ఉన్నారు మరియు స్మిత్ వచ్చే సీజన్కు ముందు మరో ఫ్రూట్ఫుల్ ఎడిషన్గా నిరూపించుకోగలడు. ఫ్రెండ్స్, మన వీడియోలో రెండో టాపిక్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్కి ఐపీఎల్ 2025 చాలా టెర్రబుల్ సీజన్. పాయింట్స్ టేబుల్లో వారు నెంబర్ 9 స్థానంలో నిలిచారు. సంజు శాంసన్ మరియు అతని టీం 14 గేమ్స్లో కేవలం 4 మాత్రమే గెలిచింది. ఇప్పుడు ఆర్ఆర్కి తమ స్కిప్పర్ను చెన్నై సూపర్ కింగ్స్కి ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో అప్పగించవచ్చని నివేదికలు రావడం మొదలయ్యాయి. అనేక మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఈ ట్రేడ్ విండో జూలై 4న ప్రారంభమైంది. ఒకవేళ అది నిజంగా జరిగితే సంజు శాంసన్ ట్రేడ్ ద్వారా ఆర్ఆర్ టార్గెట్ చేయగల 3 సిఎస్కే ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, రుతురాజ్ గైక్వాడ్. ఒక కెప్టెన్ను మరో కెప్టెన్తో రీప్లేస్ చేయడం న్యాయమే అవుతుంది. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2024కి ముందు సిఎస్కే కెప్టెన్గా నియమించబడ్డాడు. కానీ 28 ఏళ్ల అతను తన అథారిటీ చూపించలేకపోయాడు. MS ధోని కెప్టెన్సీలో 2023లో ట్రోఫీని గెలిచిన తర్వాత సిఎస్కే 2024లో ప్లే ఆఫ్స్కి అర్హత సాధించలేకపోయింది. గైక్వాడ్ 2025లో గాయపడడానికి ముందు కేవలం 5 గేమ్స్లో మాత్రమే ఆడాడు మరియు సిఎస్కే 5 4 ఓడిపోయింది. గైక్వాడ్ కెప్టెన్సీ డిపార్ట్మెంట్లో కష్టపడి ఉండొచ్చు, కానీ అతను శాంసన్ కంటే బ్యాట్తో చాలా కన్సిస్టెంట్గా ఉన్నాడని కాదనలేం. ఐపీఎల్ 2021 నుండి గైక్వాడ్ 39.62 యావరేజ్తో 2298 రన్స్ చేశాడు. ఇది శాంసన్ కంటే 4 ఎక్కువ. గైక్వాడ్ ఆర్ఆర్కి చాలా అవసరమైన కెప్టెన్సీని, కన్సిస్టెన్సీని టాప్లు అందించగలడు. నెంబర్ 2, నూర్ అహ్మద్. ఐపీఎల్ 2025లో ఆర్ఆర్ స్పిన్ డిపార్ట్మెంట్లో 2 అత్యంత చెత్త రికార్డులు ఉన్నాయి. శ్రీలంకకు చెందిన స్పిన్ దయ్యం వనింద హసరంగా మరియు మహేష్ తీక్షణ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు మరియు ఇక్కడే వారు నూర్ అహ్మద్ లాంటి వారిని చూడొచ్చు. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఐపీఎల్ 2025లో 2వ అత్యధిక వికెట్ టేకర్గా ముగించాడు. నూర్ 17 యావరేజ్తో అండ్ 8.2 ఎకానమీ రేటుతో 24 వికెట్లు తీశాడు. నూర్ ఒక నిజమైన వికెట్ టేకర్ మరియు ఆర్ఆర్కి అతిపెద్ద గేమ్ చేంజర్గా మారగలడు. నెంబర్ 3, రవీంద్ర జడేజా. ఐపీఎల్ మొదటి సీజన్ గెలిచిన ఆర్ఆర్ స్క్వాడ్లో రవీంద్ర జడేజా ఒక భాగం. అప్పటి నుండి అతను సిఎస్కే లెజెండ్గా మారాడు. జడేజాకి 36 ఏళ్ళు ఉండవచ్చు, కానీ అతను ఎంత ఫిట్గా ఉన్నాడంటే మరో 2-3 సీజన్లు సులభంగా ఆడగలడు. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ 33.44 యావరేజ్తో
అండ్ 135.58 స్ట్రైక్ రేట్తో 301 రన్స్ చేశాడు మరియు 8.56 ఎకానమీతో 10 వికెట్లు కూడా తీశాడు. బాల్తో ఒక ఎకనామికల్ ఆప్షన్గా ఉండడంతో పాటు జడేజా ఆర్ఆర్కి మిడిల్ ఆర్డర్లో చాలా అవసరమైన ఎక్స్పీరియన్స్ను కూడా అందించగలడు. గత సీజన్లో వారు చాలా ఇబ్బంది పడిన ఏరియా కూడా అది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తదుపరి టాపిక్ ముంబై ఇండియన్స్. జూలై 4న ట్రేడ్ విండో ఓపెన్ అవడంతో టీమ్స్ అప్పుడే తమ ప్లాన్స్కు పదును పెట్టాయి. ఈసారి పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో నిలిచి క్వాలిఫైడ్ 2కి చేరిన ముంబై ఇండియన్స్ తమ ఇప్పటికే బలమైన స్క్వాడ్ని మరిన్ని అదనపు బలాన్ని చేర్చుకోవాలని చూస్తుంది. చరిత్రలో చూస్తే హార్దిక్ పాండ్యా నుంచి జహీర్ ఖాన్ వరకు ప్రతి సీజన్కు ముందు ఒక జెమ్ని తీసుకురావడం ఎంఐ ఎప్పుడు ముందుంటుంది. ఈసారి ఎంఐ టార్గెట్ చేసే 3 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 వాషింగ్టన్ సుందర్. గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో వాషింగ్టన్ సుందర్ను 3,20,00,000 కొనుగోలు చేసిన తర్వాత అతను వదులుకోవాలని చూడడం కష్టం అనిపిస్తుంది. అయితే 25 ఏళ్ల సుందర్ను ఫ్రాంచైజీ తరపున కేవలం 6 గేముల్లో మాత్రమే ఆడించారు. పైగా వారికి ఇప్పటికే రషీద్ ఖాన్, సాయి కిషోర్ లాంటి 2 బలమైన స్పిన్నర్లు కూడా ఉన్నారు. కాబట్టి సుందర్ను ఎంఐకి ట్రేడ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ సుందర్ ఎంఐకి వస్తే శ్రేయస్ గోపాల్ లాంటి వారికి రీప్లేస్మెంట్గా వచ్చి ముంబై పిచ్లపై అతను మరింత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయగలడు. అతని బ్యాటింగ్ ఎబిలిటీ కూడా ఎంఐకి డెప్త్ను పెంచనుంది. నెంబర్ 2 కుల్దీప్ సేన్. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో ఎంఐ ఎప్పుడు ఇబ్బంది పడుతుంది. ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఇది ఒక సాధారణ సమస్యగా మారింది. దీనికి తగిన రీప్లేస్మెంట్ను సిద్ధం చేసుకోవడానికి బ్లూ అండ్ గోల్డ్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్లో ఉన్న కుల్దీప్ సేన్ను సైన్ చేసుకోవచ్చు. సేన్కు 12 ఐపీఎల్ మ్యాచ్లు ఎక్స్పీరియన్స్ ఉంది మరియు అవన్నీ అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అతను ఒక అవుట్ అండ్ అవుట్ క్విక్ బౌలర్. బుమ్రాకు బ్యాకప్ లేదా అతని బౌలింగ్ పార్ట్నర్గా కూడా సరిపోగలడు. డెత్ ఓవర్లో అతను యార్కర్లతో మరియు పేస్తో బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టగలడు. నెంబర్ 3 విష్ణు వినోద్. ఎంఐకి ఒక మంచి ఇండియన్ వికెట్ కీపింగ్ ఆప్షన్ ఎప్పుడూ లేదు. కేఎల్ శ్రీజిత్ మరియు రాబిన్ మింజ్ టీంలకు అవసరమైన న్యాయం చేయలేకపోయారు. దీని ఫలితంగా ఫ్రాంచైజీ కేరళకు చెందిన విష్ణు వినోద్ను చూడవచ్చు. వినోద్ ఇప్పటికే ఎంఐ సెటప్లో ఒక భాగంగా ఉన్నాడు కాబట్టి అతను కండిషన్స్కు త్వరగా అడాప్ట్ అవ్వడానికి మరియు డిమాండ్స్కి అనుగుణంగా పర్ఫార్మెన్స్ చేయడానికి సులభంగా ఉంటుంది. అతను మిడిల్ ఆర్డర్లో ఫినిషర్గా కూడా ఉపయోగపడతాడు. ముఖ్యంగా ఫాస్ట్ పిచ్చెస్పై అతని పవర్ హిట్టింగ్ చాలా కీలకంగా అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో ముంబై ఇండియన్స్ ఎలాంటి ప్లాన్స్తో ముందుకు వెళ్లే అవకాశం ఉందో, ఈ 3 ప్లేయర్స్ ఎంఐకి ఎంతవరకు ఉపయోగపడతారు, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.